కేటైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించండి. డిపిఓ. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి. కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే. నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్లు, చీరను పంపిణీ చేసిన వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షుడు సామా మహేష్. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రబీ పంటలకు నీటి విడుదల సమావేశంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారని, తమకు ఉచిత ప్రయాణం కల్పించి 3 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చీరలు కట్టుకుని దివ్యాంగులు నిరసన తెలిపారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి 1 సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలి. వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి ఆర్టీసీలో అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి. కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు, మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోనే ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. హుజరాబాద్ ఏసీపీ పరిధిలోని 6 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లను పొడగొట్టుకున్న వారు సిఈఐఆర్లో రిజిస్టర్ చేసుకున్న వారికి తిరిగి వారి మొబైల్ ఫోన్లను అందజేసిన హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ సుమారు 40 నుంచి 45 ఫోన్లను రికవర్ చేసి వారి యజమానులకు అప్పచెప్పడం జరిగిందని తెలిపారు. ఈ పోర్టల్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు మన హుజరాబాద్ డివిజన్ 6 పోలీస్ స్టేషన్స్ పరిధి లోపల సిఈఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ దాంట్లో లాగిన్ అయి వివిధ ఏరియాస్ లోపల పోగొట్టుకున్నా కానీ దొంగిలింపబడినటువంటి ఫోన్స్ రికవరీ చేసి వారి యొక్క ఓనర్స్కు వాటిని అప్పగించడం జరిగింది. సో దీన్ని ఈ పోర్టల్ను మరింత సద్వినియోగం చేసుకున్నామని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు మన డివిజన్ లోపల 40 to 45 మొబైల్స్ రికవరీ చేసి ఇప్పుడు వాళ్ళకి అప్పగించడం జరిగింది.
దీక్ష దివాస్ కార్యక్రమం హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వాణిదేవి ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని మంగళవారం రోజున బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. దీక్ష దివాస్ సందర్భంగా హన్మకొండ జిల్లా 14 మండలాల్లో ముఖ్యులతో సమావేశం నిర్వహించి ఈ నెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు చెల ధర్మారెడ్డి, ఒడితల సతీష్ బాబు, మాజీ చైర్మన్లు నాగూర్ల వెంకన్న, మర్రి యాదవ్ రెడ్డి, సంగం రెడ్డి, సుందర్ రాజు యాదవ్, కార్పొరేటర్లు, 14 మండలాల నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడుతూ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లాలో ఘనంగా నిర్వహిద్దాం, ఉద్యమకారులను పార్టీ శ్రేణులను కలుపుకొని విజయవంతం చేద్దాం, ఉద్యమ చరిత్రను తెలిపేలా ఫోటో ఎగ్జిబిషన్ ని నిర్వహిద్దాం, అమరవీరులను ఉద్యమకారులను సన్మానిద్దాం, అమరులకు ఘన నివాళులు అర్పించి బీఆర్ఎస్ పార్టీ స్వరాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని మరోసారి ప్రపంచానికి తెలియజేసేలా కృషి చేద్దాం. నవంబర్ 29న తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఒక్కొక్క స్వాతంత్ర సమరం గురించి ఒక్కటి విన్నా కూడా ఎంత ఇన్స్పైరింగ్ అవుతుంది. స్వాతంత్రం అనేది ఎంత గొప్ప విషయం. అసలు దేశాన్ని సాధించుకోవడానికి ఎంతమంది త్యాగం చేశారు. వాళ్ళ కుటుంబాలు కావచ్చు, వాళ్ళ ఆస్తులు కావచ్చు, వాళ్ళ ప్రాణాలు కావచ్చు. అసలు జైళ్ళలో వాళ్ళు ఎటువంటి జీవితం గడిపారు. వింటే అయితే ఏడుస్తుంటాం మనం. అంత గొప్ప త్యాగాలను చేసింది. అప్పుడు మనం దేశాన్ని సాధించుకున్నాం, కానీ రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయినప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. మనం భారతదేశం వచ్చినా తెలంగాణ రాలేదు. అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం అని ఆంధ్రప్రదేశ్లో కలిపేస్తున్నాం. అప్పుడు కూడా మనకు తెలంగాణ రాలేదు. కానీ తెలంగాణ ఒక్క మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాత్రమే సాధించగలిగింది. ఒక గొప్ప విషయం, చారిత్రాత్మక విషయం. తెలంగాణ అరుస్తున్న హైదరాబాద్ స్టేట్ అంటే నిజామాబాద్ పరిపాలించిన కాలంలో తెలంగాణ ఎటువంటి దీనావస్థలో ఉందో ఆ తర్వాత 50 ఏళ్ల కాలంలో కూడా అదే కొనసాగింది. జ్ఞాపకం పెట్టుకుంది. ఎండపల్లి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం నందు ఎస్సీ వర్గీకరణ ద్వారా మాల ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు జరుగుతున్న పోరాటంలో భాగంగా హైదరాబాద్లో జరిగే డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జనకు మాలలంతా తరలివచ్చేందుకు సిద్ధం కావాలని మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించారు. అనంతరం గూఢపత్రిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బొల్ల మల్లేశం, మండల అధ్యక్షుడు రెడ్డి మల్ల తిరుపతి, మండల నాయకులు గౌరీ ప్రభాకర్, కోడి గంగయ్య, కంది విష్ణుమూర్తి, దేవి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. హలో మాల్ అంటే చలో హైదరాబాద్ అన్నట్టు అందరం కూడా ప్రతి ఊళ్ళకి వెళ్ళి పెద్ద ఎత్తున మన మాల సంఖ్య ఎంత ఉన్నదో అంత సూచించుకోవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందరం వచ్చి విలేజ్లకు వెళ్ళి అదే పోస్టర్ విడుదల చేయడం జరిగింది. దీన్ని విజయవంతం చేయాలని మా మాల సోదరులకు, పత్రికా మిత్రులకు అందరికీ మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మండల కేంద్రంలో ఎండపల్లి మండల విలేజ్లు ఎన్ని ఉన్నాయో అన్ని విలేజ్లకు వెళ్ళి మాల ఐక్యవేదిక అధ్యక్షులు రావడం జరిగింది. అలాగే మళ్ళీ ఇంకా మాతోటి సోదరులు కూడా ప్రతి విలేజ్లకు వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రావడం దీని ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశము డిసెంబర్ 1 హైదరాబాదు మాల సభ ఉంది కాబట్టి, మాలల మీటింగ్ ఉంది కాబట్టి, మాలలు అంతా మనం ఎంతమంది ఉన్నామో అసలు ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలల్లో తెలుసుకోవడానికి మన వెంకటస్వామి వివేక్ గారు మాల సంఘాలు మొత్తం కలిసి రావాలి, ఇందులో ఎన్ని సంఘాలు ఉన్నా అన్ని సంఘాలు ఉప సంఘాలు అన్నీ కలిసి రావాలని వాళ్ళు పిలుపునిచ్చడం జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు డిసెంబర్ 1 తారీఖు నాడు హైదరాబాదు తల్లి రావాలని ఈ ఎండపల్లి మండల వాల్ పోస్టరు విడుదల చేసిన సందర్భంగా దాన్ని మాల సోదరులు, అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరికీ జై భీమ్ చెప్పుకుంటూ జై తెలంగాణ. ఐక్యవేదిక ఎస్సీ వర్గీకరణ దాని ఇష్యూల సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఇచ్చిందో దాని మీద దానికి వ్యతిరేకంగానే ఈ పోరాటం. ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ అది వద్దు,
దాని మీద మా ఉద్యమ కార్యక్రమం ఉన్నది. డిసెంబరు 1 తారీఖు నాడ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక 30 లక్షల మంది జనాభా ఉంది మాలలది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా 15వ ఫైనాన్స్ నిధులలో 20 లక్షలతో పల్లె దవాఖానా నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ రమాదేవి, ఎంపీఓ రవిబాబు, నాయకులు బాలమకుందం చెరుకు, జాన్ సత్తిరెడ్డి, చంద్రారెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోన్ వీడియో అటు ఇటు ఉండాలి జరగమని చెప్పండి. కొంచెం హరే రామచంద్ర మేడం గంగాధర్ జిపిఎం గారు సత్రెడ్డి దాయ్ కూర్చొని ఇద్దరు మంచిది రాజకీయ నాయకులు కాదంటున్నాం మీరు. నీకంటే ఎక్కువనే ఇరవై 21 సంవత్సరాలు దాటాలి, వాళ్ళకే వివాహం చేయాలి. అంతలోపు ఆ వయసులోపు వివాహాలు చేసినట్టయితే వాళ్ళకు ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కానీ అది మన కరెక్ట్ కాదు. దానికి చట్టం చేశారు మన ప్రభుత్వం నుండి. మనకు అది ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు ప్రమాణం కూడా చేయించడానికి ఒకటి ఇచ్చారు. దయచేసి అందరూ కూడా మేము చెప్తా ఉంటాం, అందరూ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటినట్టయితే సంతోషం. పూర్తిలు ఉన్నారు, అట్లాగే పురుషులు కూడా ఉన్నారు. అంటే మేము 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు, 21 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అబ్బాయిలకు, బాలికలకు ఉన్న హక్కులను మరియు వారి బాల్యత్వాన్ని మేము కాపాడుతామని మా గ్రామాన్ని మరియు దేశాన్ని బాల్య వివాహ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయుచున్నాము. లక్ష్మీపూర్ గ్రామంలో పల్లె దవాఖానా భూమి పూజ కార్యక్రమం సందర్భంలో నాతో పాటు కార్యక్రమం పాల్గొన్న గౌరవ జిల్లా వైద్యాధికారి మన చిల్లువకోడూరు వాస్తవులే డాక్టర్ ప్రమోద్ గారికి, డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, గౌరవ తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, ఏఈ రాజమౌళి గారికి, వైద్య సిబ్బందికి, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన
సిబ్బందికి, మా అంగన్వాడీ ఆయమ్మలకు, ఆశమ్మలకు, స్టాఫ్కు, MLSP గారికి, పాత్రికేయ మిత్రులకు, వివిధ గ్రామం నుంచి వచ్చిన నాయకులు, పులాస, జాప్తాపూర్, ధర్మారం, చుట్టుపక్కల గ్రామాల నుంచి నాయకులు వచ్చిన వారందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ఎండోమెంట్ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సుల్తాన్బాద్ పట్టణంలోని పూసాల చౌరస్తా వద్ద చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్న పాపను చూసి మనసు చెల్లించిపోయి తన కాన్వాయ్ను ఆపి పాపకు తల్లికి చెప్పులు, కొత్త బట్టలు కొనిచ్చి మానవత్వాన్ని చాటారు. దీన్ని గమనించిన స్థానికులు మంత్రి కొండా సురేఖపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోని అన్ని వర్గాలకు అవసరమయ్యే రీతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదర్గండ్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ పుస్తకాలను ఇతరులకు అందజేశారు. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అంబేద్కర్కు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగం అంటే ఏ ఒక్కరికో, ఏ కులానికో కాకుండా అన్ని వర్గాల హక్కులను, రక్షణను, బాధ్యతను గుర్తు చేసేదని అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానము, అంబేద్కర్ గారి ఆలోచన విధానము. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు గడిచింది. దీనికి ప్రధానమైనటువంటి కర్త, కర్మ, క్రియ, ఇంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవడానికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానాయకులు, మహానేత, మరి మన దళిత పక్షాలకు జీవితాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం అంటే నిబంధనలు రాసుకోవడం కాదు, రాజ్యాంగం అంటే పద్ధతులను ఏర్పాటు చేసుకోవడం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల, అనేక వర్గాల ఈ భారతదేశం అంటేనే అనేక కులాలకు, మతాలకు, ప్రాంతాలకు మరి అనేక రకాలైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి యొక్క భారతదేశంలో మరి వారందరికీ తగినట్టుగా రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆ స్ఫూర్తితోటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడం వల్ల ఈరోజు 75 సంవత్సరాలుగా అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు పొందగలుగుతున్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకే చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలం ఒక వర్గానికి అంటగట్టి మరి తనను చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ మేధావి,
ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని రాయడం అని అంటే అందులో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయి. ఇలా పిల్లల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే, కార్మికుల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే, మరి మహిళా హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచినటువంటి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందులో భాగంగానే ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో, నిమ్న వర్గాలు ఉన్నారో, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరి రక్షణ కోసం కూడా ప్రధాన భూమిక పోషించినటువంటి, వాళ్ళకు రక్షణగా ఉండేటువంటి అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి, రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఈ రాజ్యాంగం ఇంత గొప్పగా వర్ధిల్లి 75 సంవత్సరాలను పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. పార్లమెంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మనం కూడా ఈ రాజ్యాంగం యొక్క రక్షణ కోసం, రాజ్యాంగం యొక్క గొప్పతనం కోసం తప్పకుండా మరి చర్చించుకోవాల్సినటువంటి దినాన్ని పాటిస్తున్నాం. ఈ సందర్భంగా మరి అందరికీ కూడా మరొకసారి జనగామ జిల్లా లింగాలగన్పురం మండలం వనపర్తిలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, అంగన్వాడీ భవన నిర్మాణం, వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరు శివకుమార్, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి మీ అందరి ఆశీర్వాదంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోని ప్రభుత్వం అండ ఉంటే ఎక్కువ పనులు చేసి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఆ పార్లమెంట్ ఎన్నికలలో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా అమ్మాయి అయిన కడియం కావ్య గారిని కూడా వనపర్తి గ్రామ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. కాబట్టి నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, ఒక పవిత్రమైన దినం కూడా. అంటే అది కూడా దాదాపుగా 75 సంవత్సరాలు కావస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం. ఇంత పెద్ద భారతదేశానికి అంబేద్కర్ గారు రచించి ఇచ్చిన రాజ్యాంగం ఇవాళ మనందరినీ కూడా కలిసి ఉండే విధంగా చూస్తున్నది. భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి, భారతదేశంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి, భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, భారతదేశంలో వేల సంఖ్యలో కులాలు ఉన్నాయి. ఇన్ని రకాలైన వైవిధ్యం ఉన్నా మన అందరం కూడా కలిసి ఉండగలుగుతున్నాము, భారతదేశం యొక్క సమగ్రతను కాపాడుకుంటున్నామంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఆ రాజ్యాంగం అంబేద్కర్ గారు సమసమాజ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ సమాన అవకాశాలు ఉండాలని ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక, విద్య, రాజకీయ, సామాజిక రంగాలలో అభివృద్ధి చెందే విధంగా అవకాశాలు కల్పించి ఈనాడు దళిత వర్గాలు, బలహీన వర్గాలు తలెత్తుకొని ఈ భారతదేశంలో జీవించగలుగుతున్నారు, రాణించగలుగుతున్నారు అంటే దానికి డాక్టర్ అంబేద్కరే మూల కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా
ఈరోజు వనపర్తి గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఒక 20 లక్షల రూపాయలతోని గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం, 12 లక్షలతోని అంగన్వాడీ భవన నిర్మాణం, మరొక 20 లక్షల రూపాయలు మనం సీసీ రోడ్లకు మంజూరు చేసుకోవడం జరిగింది. అయితే వనపర్తి గ్రామానికి సంబంధించి ఇక్కడున్న స్థానిక నాయకత్వం అందరూ కూడా, ప్రజలు కూడా మాకు ఒక మోడల్ గ్రామ పంచాయతీ భవనం కావాలి, ఏదో పంచాయతీరాజ్ వాళ్ళు డిజైన్ చేసిన గ్రామ పంచాయతీ కంటే మంచి గ్రామ పంచాయతీ భవనం మాకు కావాలి, 20 లక్షల రూపాయలు సరిపోవు, ఇంకా అదనంగా నిధులు కావాలని అడిగారు. నేను వెంటనే పంచాయతీరాజ్ ఈ గారికి చెప్పాను, 20 లక్షలకు అదనంగా వనపర్తి పైన ఉన్న ప్రేమతోని ఈ గ్రామ పంచాయతీ భవనం కడియం శ్రేణి ఉన్నప్పుడు కట్టిలని మీరు అందరూ చెప్పుకునే విధంగా 20 లక్షలకు బదులుగా 40 లక్షల రూపాయలతోని చక్కటి గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.